ఇండియా కూసున్నది బేస్ తయారు చేసింది ఐని అనేది అర్లీ 2000 నుంచి మనకు ఒక సెంట్రల్ ఏషియా టిల్ట్ అనేది ఒక టడకని మొదలైంది. ఇండియా ఆల్మోస్ట్ ఇక్కడ $70 మిలియన్ యుఎస్ డాలర్ల నుంచి సుమారు $100 మిలియన్ ఇక్కడ పెట్టుబడి పెట్టింది. ఇక్కడ ఒక రన్వే ఎక్స్టెన్షన్ కట్టినాం, నావిగేషన్ ఎయిర్ డిఫెన్స్ అప్డేట్స్ చేసినాం, హ్యాంగర్ రీఫ్యూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనం ఇక్కడ చేసినాం. ఇండియా ఇది చాలా కాలం యూజ్ చేసింది. ఐని ఏదైతే ఉన్నదో 2002 ఎక్సెట్రా నుంచి ఒక సిగ్నిఫికెంట్ 15 to 20 ఇయర్స్ వరకు 2005 నుంచి 2021 వరకు మనం జబర్దస్త్గా ఈ ఐని ఎయిర్ బేస్ని యూజ్ చేసినాం. మనం రన్వేలు కట్టినాం, హ్యాంగర్లు కట్టినాం, రీఫ్యూలింగ్ కెపాసిటీలు కట్టినాం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు మనం చేసుకున్నాం, క్లౌడ్ ల్యాండింగ్ పెట్టుకున్నాం, ఇదంతా చేసినాం. సెంట్రల్ ఏషియాలో ఏదైతే సౌత్ ఏషియాలో ఏదైతే డిటరెన్స్ సిగ్నల్ మన దుష్మన్కి ఇవ్వాలనో ఇదంతా ఈ ఐని బేస్ను మనం చేసినాం. ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర ఉన్నది, పాకిస్తాన్కి దగ్గర ఉన్నది, చైనాకు దగ్గర ఉన్నది. అంటే మనం ఎంత ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసినామో ఈ బేస్ నుంచి అనేది ఒకసారి మీరు చూసుకోవాలా. ఇవాళ మన దగ్గర పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి రా, శాటిలైట్లు వెనకటికి లేవు అవి దగ్గర. మన దగ్గర ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి. మన కబుత్తర్లు చాలు, గద్దలు దాకేందుకు, కబుత్తర్లు చాలు. కబుత్తర్ల దూరం మాట మనోళ్ళు గట్టిగా విత్తుతే పాకిస్తాన్ పగలేటట్టు ఉన్నది ఇవాళ పరిస్థితి గట్లున్నది.